గురూజీ, హైదరాబాద్ నుంచి పూర్ణిమ కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం అండి పూర్ణిమ గారు. నమస్తే మేడం. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మేడం నా గురించే తెలుసుకోవాలనుకుంటున్నానండి. తప్పకుండా అండి, మీ నక్షత్రం చెప్పండి. మేడం నక్షత్ర అంటే డేట్ ఆఫ్ బర్త్ చెప్తాను మేడం. చెప్పండి. మేడం 18th April 1966 మేడం. 18th April 1966 మేడం. పుట్టిన సమయం అది తెలియదు మేడం నాకు. సుమారు ఎంత అయి ఉండొచ్చు? అంటే ఉదయం జన్మించారా? మేడం నేను ఇప్పుడు 48, 49 లో ఉన్నాను మేడం. మాట్లాడండి గురూజీతో. నమస్తే తల్లి. నమస్తే గురూజీ. నమస్తే గురూజీ. గురూజీ గారు నా గురించే తెలుసుకోవాలని ఫోన్ చేశాను గురూజీ. గురూజీ నేను ఒక కొంచెం 2 నిమిషాలు నాకు పర్సనల్ గా ఇవ్వండి గురూజీ. గురూజీ నేను చాలా అదృష్టవంతురాలని గురూజీ, ఈ రోజు మీ కాల్ కలిసింది. గురూజీ ఇంకొకటి అండి, మీ తల్లిదండ్రులు అసలు మిమ్మల్ని పంపించినందుకు మాకు చాలా థ్యాంక్స్ అండి ఫస్ట్ వాళ్ళకి. సరే తల్లి. హలో, వాళ్ళ ఆశీస్సులు ఉంటాయమ్మా మీ దగ్గర. చెప్పండి గురూజీ. అసలు మీలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టే మా లాంటి కష్టాలు అన్ని బయట పడుతున్నాయి గురూజీ. మంచి తల్లి. నిజంగా గురూజీ నేను అంటున్నాను కదా, నాకు ఎవరో ఒకరు చెప్పారు గురూజీ ఇలానే. నేను ఇప్పుడు ఎంత మందికి చెప్తున్నానో వాళ్ళకి అందరికి మంచిగా అవుతుంది. ఈవెన్ నాకు కూడా గురూజీ, నాకు కాలేదని అనట్లేదు, నాకు కూడా. కాకపోతే ఎందుకో గురూజీ నాది మరి నా రాతనే ఇలా ఉందా, నాది ఏందా నాకు అర్థం కాదు గురూజీ. ఒక్కోసారి నేను అందరికి హెల్ప్ చేస్తాను, అందరి కష్టాలు కనుక్కుంటాను, కానీ నా వరకు వచ్చేసరికి అందరు నన్ను నా మొహం మీదనే నన్ను, ఈవెన్ నా ఇంటోళ్ళు కూడా గురూజీ. ఎందుకు అట్లా ఉండొచ్చు గురూజీ, నాకు అర్థం కాదు అసలు. సరే మా డేట్ ఆఫ్ బర్త్ చెప్తాలి ఒకసారి. 18th April గురూజీ 1966 గురూజీ. 66 ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ తల్లి అది? ఇదే గురూజీ నాది. గురూజీ నేను నా లైఫ్ కొంచెం మ్యారేజ్ తర్వాతనే బాగుంది గురూజీ. మా హస్బెండ్ చాలా మంచివారు. ఆయన వల్ల నేను ఇంతవరకు నేను రాగలిగినాను గురూజీ. చాలా అంటే చాలా అన్నిటికీ ఎంకరేజ్మెంట్ గురూజీ. కానీ ఇన్ని రోజులు నేను అమ్మ వాళ్ళని కూడా తెచ్చి దగ్గర పెట్టుకున్నాను గురూజీ. మా డాడీ చాలా సతాయించేవాడు, చాలా కష్టపడింది మా గురించి. మరి ఎందుకు గురూజీ నా లైఫ్ ఇలా ఉంది నాకు అర్థం కాదు గురూజీ. నన్నే అందరు డిచ్ చేసి వెళ్ళిపోతారు గురూజీ. సరే తల్లి చూద్దాము. మీకు బై బర్త్ వేరే నేమ్ ఏదైనా ఉందా? లేదు గురూజీ, మ్యారేజ్ అప్పుడు చేంజ్ చేశారండి, పూర్ణిమ అని. యాక్చువల్లీ నాది గీతా కుమారి. గీత. సరే తల్లి. ఎందుకంటే మీరు పుట్టినది కూడా ధనిష్ఠా నక్షత్రం తల్లి. ధనిష్ఠా నక్షత్రము కుంభరాశిలో జన్మించారు గురూజీ. జాతకం అయితే చాలా బాగుంది తల్లి, కానీ జాతకంలో కళత్ర దోషం ఉంది, ఏనుంది. అందుకే ఎక్కువ అపవాదాలు అవమానాలు జరుగుతూ ఉంటాయి. మీరు ఎవరో ఏదో తప్పు చేసింటారు అనుకోండి, మీరు చూసింటారు, అది ఈమె చేసింది అనేస్తారు జనాలు, అలా ఉంటుంది. తర్వాత మీది ఒక మంచి మనసు ఏంటంటే మీకు అబద్ధాలు చెప్పడం రాదు, ఒకటి నాటకం ఆడడం ఇంకా రాదు, ఉండేది ఓపెన్గా మాట్లాడేస్తారు. మనసులో ఏముందో అది డైరెక్ట్గా మాట్లాడేస్తారు. అందువల్ల ఇతరులకి వాళ్ళకి హర్ట్ అయిపోయి మీ పైన పర్మనెంట్గా శత్రుత్వం పెంచుకొనేస్తారు. అందరూ అంతే. నీకు ఎవరి వల్ల భర్త వల్ల మాత్రమే నీకు తృప్తి, వేరే ఇంకెవరి వల్ల తృప్తి జీవితం లేదు తల్లి ఇప్పుడు దాకా. అవును కదా? కరెక్ట్ గురూజీ, 100% గురూజీ. అదైతే సరే మా హెల్త్ జాగ్రత్తగా చూసుకో తల్లి. కొంచెం గర్భకోశం గురూజీ నాకు చాలా బాగుండట్లేదండి అసలు హెల్త్. ఎందుకంటే గురూజీ నాకు ఇన్ని ఏళ్ళు నేను మా అమ్మ నీడ అనుకున్నా గురూజీ. మా అమ్మని నేను అంత కష్టాలలో నుంచి బయటికి తీసుకొచ్చానండి, మా అమ్మను, మా చెల్లిని, మా తమ్ముడిని, అందరినీ. ఇప్పుడు ఒక 2 years నుంచి నాకు వాళ్ళకి మాటలు లేవు. ఈ పరిస్థితి జరుగుతుంది గురూజీ. దాని వల్ల నాకు హెల్త్ ప్రాబ్లమ్స్ చాలా వస్తున్నాయండి. సరే తల్లి, రియలీ గ్రేట్ అమ్మా. ఎందుకంటే ఒక ఆడపడుచయి అమ్మా నాన్నని నీతో పెట్టుకొని సాగుతున్నావు అంటే రియలీ గుడ్. దీనికి భర్త సహకరిస్తున్నా అంటే నిజంగా అతను దేవుడు తల్లి. ఈ కాలంలో మీకే తెలుసు ప్రపంచంలో చుట్టుపక్కల ఎలా ఉందని. ఒక్కరోజు అమ్మవాళ్ళ ఇంటికి వెళ్ళొస్తానంటేనే ఓవని వాళ్ళని పొట్టే కాదు అలా మాట్లాడుతూ ఉంటారు. ఈ ఆడవాళ్ళంతా ఇంటి పని మనుషులు అయిపోయారు ఇప్పుడు, అలా అయిపోయింది. వాళ్ళు ఒక రోజు ఇంటికి వెళ్ళి రావాలి, లేదా 2 days వెళ్ళి రావాలంటే గొడవ చేస్తుంటారు. ఇక అక్కడే పోయి ఉండిపోయి ఎందుకు వస్తావు అంటూ ఉంటారు అత్తమామయ్యలు కూడా. అలాంటి ప్రపంచంలో ఈ ఒక కాలంలో కూడా నువ్వు వాళ్ళు తెచ్చి ఇంట్లో పెట్టుకున్నావు, దానికి భర్త సహకరిస్తున్నాడు అంటే రియల్లీ అట్స్ వెరీ గుడ్ అమ్మా. నిజంగా దేవుడే నీ భర్త అనుకో తల్లి. అందరికీ అలాంటి అదృష్టం ఉండదు. నిజంగా ఆ అదృష్టం మీ నుదుటిపై రాసింది. మీరు అదృష్టవంతులు కాబట్టి మంచి భర్త దొరికారు. కానీ మానసికంగా ప్రశాంతత పోయింది కుటుంబస్తులు ఇంకానంటే అది పూర్వాజిత కర్మఫలం వల్ల అలా జరుగుతూ ఉంది తల్లి. చిన్నగా కొన్ని పరిహారాలు చెప్తానమ్మా,
చేయి తల్లి, జీవితంలో బాగుంటావు తల్లి. వేరే ఇంకేం సరే గురుజీ. హెల్త్ ఇష్యూస్ వచ్చి యూట్రస్ ప్రాబ్లం వస్తుంది మీకు, బ్యాక్ పెయిన్ వస్తుంది, సివియర్ జాయింట్ పెయిన్స్. మీరు రాత్రి ఎంత భోజనం తిని పడుకున్నా ఉదయం లేవడానికే బుద్ధి పుట్టదు తల్లి. చాలా నిశ్శక్తి ఉంటుంది మీ దేహం.